బాలల నుంచి కందగడ్ల రోడ్డు నుంచి అనుసంధానం ప్రజలకు ఇక్కడ ఉన్న రైతులకు అనుసంధానంగా ఒక రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్లో ఎలాంటి నాణ్యత ప్రమాణం లేకుంటే ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ విషయంపై మనతో మాట్లాడుతున్న ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ. సార్ చెప్పండి అన్న, మీ పేరేనా? నా పేరు సరిపల్లి మంగయ్య. నేను బాలెంల 11వ వార్డు మెంబర్ని. బాలెన గ్రామం నుంచి రోడ్డు సరిగా వేస్తలేరని గ్రామ ప్రజలు వచ్చి టిప్పర్లు ఆపుతుంటే మేము కూడా ఒకసారి చూద్దామని వచ్చినాం. ఈ రోడ్డు వచ్చేసి మన కందగట్ల నుంచి బాలెంల చెరువు వరకు సుమారుగా ఒక 5 కిలోమీటర్ల పరిధిలో వేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్డుని ఇద్దరు కాంట్రాక్టర్లకి శరిసగంగా కాంట్రాక్ట్ వచ్చిందట, 2.5 అయితే ఒక అతను మంచిగా రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించి కింద లేయర్ మట్టి పోసి బ్రహ్మాండంగా అవతల వేసిండు. ఇవతల వేసిన నెక్స్ట్ ఆ వేసిన కాంచి ఇవతల వేరే కాంట్రాక్టర్ని అడిగితే మాకు టైం తక్కువ ఉంది, మార్చి 31 కంప్లీట్ కావాలి కాబట్టి ఎత్నొకటి వేసుకొని పోతున్నాం అని చెప్తే, మరి మీకు కాంట్రాక్టు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది, మీరు ఈ రకంగా చేస్తే మరి రోడ్డు నిలబడదు, మాకు ఏ రకంగా కూడా ఇది లబ్ధి చేయకూడదు, మీరు ఏదైనా కూడా కొంచెం టైం తీసుకుని అయినా కూడా మీ నాణ్యత ప్రమాణాలు పాటించి కింద లేయర్ గట్టిగా ఉండే విధంగా మట్టి వేసి, ఇది అసలే ఇది చెరువు కొట్టుడు కాలువ కొట్టుడు ఉంటుంది, ఈ రోడ్డు కనీసం కొన్ని కోట్ల కాంట్రాక్ట్ పెట్టి గవర్నమెంట్ మాకు వేయించేది, మేము ఇక్కడి నుంచి వేరే ఒక నజీర్బాబా దర్గా ఉంది అక్కడికి పోవడానికి కూడా మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఏమని మేము అడిగినా కూడా ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పలేరు. కనీసం ఇక్కడ ఉన్న సూపర్వైజర్ కూడా మాకేముంది ఇష్టం వచ్చినట్టు పోసుకొని పోతాం, ఇక్కడ మాకు సంబంధించిన వ్యక్తులు మాకు చెప్తున్నారు అంటే ఏ వ్యక్తి కూడా మా రోడ్డుని నాణ్యత ప్రమాణం లేకుండా పోపేమని అడగడానికి మేము ప్రశ్నించినప్పుడు ఇప్పటి వరకు కూడా ఇక్కడ రోడ్డు కాడికి వచ్చి మేము కూర్చున్నా కూడా ఒక కాంట్రాక్టర్ కానీ వాళ్ళకి సంబంధించిన సూపర్వైజర్ కానీ ఇక్కడ రావట్లేడు. ఒకసారి మట్టి పోయకుండా మీరు కూడా చూడండి, మట్టి పోయకుండా ఎడ్జ్లకు మట్టి లేదు, ఏం లేదు, ఉత్తనే కింద గుణాలు పడేసిపోతున్నారు. మట్టి పోసి కనీసం వీటి మీద వాటర్ కూడా పోయకుండా కూడా ఒక బైక్ పోతానికి కూడా ఇప్పుడు ఈ రకంగా ఏం జరుగుతలేదు, బైకే పోరాట్లేదు, రేపు వేరే వెహికల్ పోవాలన్నా కూడా ఏ రకంగా ఉంటుంది, ఎడ్జ్ లేకుండా ఉంటే ఏమైందంటే మొత్తం ఇక్కడ మట్టి కూడా ఏం లేదండి. ఎప్పుడైతే ఇక్కడ వర్షం పడుతుందో నీళ్ళ తాగలేదు ఇది మొత్తం డిసప్పీర్ అయిపోతుంది. నాసిరకం కంకర వాడుతారు. అసలు ఈ కంకరలో ఉండాల్సిన ఎంత అయితే వాడాలో అంత ఒక ప్రొసీడింగ్ ప్రకారం వాడడం లేదు. ఈ నాసిరకం కంకరను తీసుకొచ్చి దీని మీద వేసి మేము అడిగితే కాంట్రాక్టర్ అడిగితే ఏమంటుండు, మాకు మట్టి తీసుకోవాలంటే డబ్బులు అవుతాయి, అయితే మా దగ్గర మా క్రషర్ ఉంది సొంతంగా, అక్కడ మాది క్రషర్లా ఉన్నది లేని అంతా తీసుకొచ్చి మట్టి బదులు మేము కంకర పోసి మీ రోడ్డుని చేస్తామని చెప్పి మాకు బాజాతిగా ఆయనే చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సూపర్వైజరు, అంటే మట్టి లేని పక్షాన కంకర వాడుతుంటే సొంతంగా కంకర క్రషర్ ఉంది వాటికి నువ్వు వాడుతున్నావు, అది నాణ్యత లేనిది, ఏఎంఎం వాడాలి అంతా మిక్సింగ్, అంటే దాంట్లో వేస్టేజ్ ఏదైతే ఎక్కువ ఉందో అది 90% వేస్టేజ్, 10% కావాల్సింది వాడి ఈ రోడ్డును ఒక 6 నెలలు 4 నెలల మొత్తం పూర్తిగా ఇది కొలాప్స్ అయ్యేటట్టు చేయడం తప్పితే ఏం లేదు. బిల్లు ఎప్పుడైతే ఒక నెల అంటే మార్చి 31 వరకు బిల్లు పడి ఎవరైతే ఏడీలు డీడీలు వచ్చి చూసుకోబోయే ముందు పైకి పడారం లోడారం అన్నట్టు ఏదో ఒక చేస్తున్నాం కదా అని చేపించి ఊళ్ళే రైతులు ఎవరు పట్టించుకోవట్లేరు అన్నట్టు చేసి ఇప్పుడు రైతులని ఏదో మభ్యపెట్టి కంకర తీసుకొచ్చి పోయడం కాదు. గవర్నమెంట్ పక్షాన మేము ఏం మాట్లాడుతున్నాం అంటే నాణ్యతమైన మొత్తం వాడి నాణ్యత సంబంధించిన కంకరే కానీ డస్టే కానీ ఏదైనా ఫస్ట్ మట్టి మీరు పక్క నుంచి మట్టి కొనుక్కొచ్చుకోవాలి. మీ కాంట్రాక్టర్ అంటే నీకు ఇచ్చే బడ్జెట్లో మట్టికంటూ కొంత పేమెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఎన్హెచ్ఐ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మట్టి తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని చేస్తున్నారు. మీకు ఎందుకు ఇవ్వలేదు, మీకు ఇచ్చే కాంట్రాక్ట్ వచ్చే బిల్లులా మీకు మట్టికి డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వకలేకపోతే మేము అదే కలెక్టర్ గారితో కానీ మీకు సంబంధించిన ఏడీలు డీడీలతో చెప్పండి. ఓన్లీ కంకరతోటి ఒక రోడ్డు డామర్ రోడ్డు ఏమన్నది ఎక్కడ సహజం కాని పని ఇది. మీరు ఎందుకు దీని మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ వారు ఇప్పటికైనా స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ మాకు వచ్చిన ఈ ప్రెస్ వాళ్ళ ద్వారా మేము కలెక్టర్ గారికి ఒక విన్నపం చేసి సత్వరంగా ఎమ్మటే దీని మీద స్టే విధించి నాణ్యతమైన పనులు చేస్తేనే పనులు చేయమనండి, లేకపోతే ఈ పనులు ఆఫ్ చేయమనండి. ఈయన చేయకపోతే ఇంకో కాంట్రాక్టర్ చేస్తాడు. వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేమా గవర్నమెంట్? మనం 4-5 కోట్ల కాంట్రాక్ట్ అంట, ఈ 4-5 కోట్లు వేరే ఆయన వచ్చేనే చేస్తాడు. అంటే ఈయన ఒక్కడే ఉన్నాడా కాంట్రాక్టర్? వేరే కాంట్రాక్టర్ ఎవరు లేరా? ఎన్ని వేల కిలోమీటర్లు వేసే కాంట్రాక్టర్లు. కానీ ఇది జనాలకు ఏంటంటే తండాలకు గ్రామాలకు మధ్యన ఈ రవాణా వ్యవస్థ పెరగాలి, వాళ్ళు బాగుపడాలి, తొందరలో వచ్చిపోయడానికి వాళ్ళు దారులు ఉండాలనేది ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ అనే ఒక సంస్థ ద్వారా ఇది రావడం జరిగింది. దీనికి తక్షణమే అధికారులు స్పందించి నాణ్యత లేని పక్షాన మేము మా గ్రామం నుంచి రైతులం అయితేంది మన ఏదైతే ఇప్పుడు గ్రామ సిబ్బంది గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ పాలక వర్గం కూడా అందరు ఇక్కడికి రావడం జరిగింది, సర్పంచ్ కూడా రావడం జరిగింది. గత వారం రోజులుగా దీని మీద మేము చేస్తున్నా కూడా మాకు టైం లేదు, మాకు మార్చి 31 వరకు మేము కంప్లైంట్ చేస్తే మాకు బిల్లులు వస్తాయని ఒక్క ఉద్దేశంతో వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఏదో నాసిరకం కంకర వాడుతూ నాసిరకం పనులు చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఏది నాణ్యతమైన పని లేదు. మట్టి పోసిన తర్వాతనే రోడ్డు వేయమని మా యొక్క విన్నపం. అదేవిధంగా ఒకసారి మీరు కంకరను పరిశీలించండి.
గవర్నమెంట్ వారి అధికారులు ఇది ఇది ఏ రకమైన కంకర, దీన్ని ఎట్లా వాడతారు, ఇది అంతా వేస్టేజ్ కంకర, దీంట్లో 10% కాదు 5% కూడా మనం ఈ రోడ్డుకు యూజ్ చేయాల్సిన కంకర లేదు. ఈ యొక్క రోడ్డు అట 2021లో శాంక్షన్ అయిందట. ఆయన కాంట్రాక్ట్ మరి ఎవరైతే ఇక్కడ సూపర్వైజర్ ఉంటారో అంటాడు 2021లో ఉంటే 2026 వరకు ఎందుకు చేయలేదని అంటే, ఆయన మాకు ఇంకొక నెల అయితే దీని మీద అయిపోతుంది, మాకు ఇచ్చాల్సిన డేటు, మాకు పర్మిషన్ అయిపోతుంది, ఈ నెలలో మేము ఇది కంప్లైంట్ చేసుకుంటే మాకు బిల్లులు వస్తాయనే ఉద్దేశంతో ఒక వారం 10 రోజులనే ఇది ఒక మట్టి రోడ్డు, బీటీ రోడ్డు కాదు, ఇది ఒక డాంబర్ రోడ్డు. దీని ఉద్దేశం ఏంటి, డాంబర్ రోడ్డు అంటే కొన్ని సంవత్సరాలు దీన్ని యూజ్ చేసుకోవాల్సిన ఉద్దేశం. అలాంటిది వారంలోనే నువ్వు ఒక 5 కిలోమీటర్లు కంకర పోసి రోడ్డుని నువ్వు అప్పుడే నువ్వు కంప్లీట్ చేసినావు అంటే ఇంత వేస్టేజ్ అంటే నాసి రకం తీసుకొచ్చి వాడటం వల్ల నీకు ఇంత తొందర. అదే నాణ్యత కంకర వాడినా, నాణ్యత ఏది వాడినా ఇంత తొందర కాదు. అంటే నువ్వు ఒక నెల ఉందన్న ఉద్దేశంతో నువ్వు ఈ రోడ్డు పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ నెల అయిపోతే అకాడమీ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. పనిని కరెక్ట్గా చేయాలని మేము కొట్లాడుతున్నావు తప్పితే నువ్వు ఏ రకంగా చేస్తావు నీ ఇష్టం. కానీ మాకు మాత్రం నాణ్యత ప్రకారం చేయాలి. నువ్వు ఒకటే నెల ఉంది, ఆ నెలలో కంప్లీట్ చేస్తాం, ఈ నెలలో మాకు అయిపోతే మాకు బిల్లులు పడతాయి అనే ఉద్దేశం అనేది మానుకోవాలి. అధికారులు దీని మీద స్పందించి వెంటనే ఈ రోడ్డుని స్టే చేయాలి. మాకు ఈ రోడ్డు మీద పనులు స్టే చేసి ఆఫ్ చేసి మాకు నాణ్యతగా ప్రతిదీ అధికారుల దృష్టి అబ్జర్వేషన్లో పని జరగాలి. నాణ్యత జరిగితేనే ఇప్పుడు మేము చేస్తాం. లేని పక్షాన ఊరు మొత్తం కలిసి కూడా ఇలా జనగామ రోడ్డు మీద ధర్నా చేస్తాం. దాన్ని ఎంతవరకు తీసుకుపోతాం, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. సార్ కలెక్టర్ గారు మీరు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మీ ఈ యొక్క యోహో టీవీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. అండి 2021లో ఇది రోడ్డు శాంక్షన్ అయింది. వార్డు నెంబర్ 4వ వార్డు నెంబర్ని బాలెంలకు 2021లో స్టార్ట్ అయింది వర్క్. అప్పటి నుంచి బంద్ చేసి మొన్న ఈ నెల 17వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది. నాణ్యత లోపం, చాలా క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తలేరు. అడిగితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా రోడ్ వేయడం జరిగింది. నెక్స్ట్ వాటర్ కూడా కొడతలేరు. దీని మించి ఏది రోడ్డు మించి డస్ట్ మించి వాటర్ కూడా కొడతలేరు. ఉత్తర నడుస్తుంటేనే దుమ్ము లేచిపోతుంది. ఇది వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జరుగుతుంది. దీని కాంట్రాక్టర్ ఎవరో మాకు కనపడతలేడు. మేము ఉదయం వచ్చినాం, రైతులు మాకు చెప్పడం జరిగింది. ఉదయం నుంచి వచ్చినా కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరో, అసలు ఆయన వ్యక్తి ఎవరో తెలియదు. దీని యజమానులు ఎవరో ఏడున్నారో తెలియదు. ఇది చాలా నాణ్యత లోపంగా ఉండడం జరుగుతుంది. దీని మీద మేము ఎమ్మటే రైతులు చెప్పగానే తక్షణమే వచ్చి మేము దీన్ని ఆపడం జరిగింది. నేను 8వ వార్డు నెంబరు బాలంలో మామిడి సీను అనే వ్యక్తిని. నేను గుట్ట దగ్గర కొత్త రోడ్డు పోస్తున్నాండి. ఈ రోజు నుంచి 5 రోజులు 4 రోజులు అయింది అది మొదలుపెట్టి. 5వ రోజు అయిపోయింది అంటారు. అక్కడ ఉన్న జనాలు వచ్చి మాకు ఏందండి, మీకు ఎందుకు ఇలా మిమ్మల్ని ఎన్నుకున్న దేనికి ఊళ్ళో తిరిగిదానిక, అక్కడ రండి, అసలు ఆ రోడ్డేనా, అది రోడ్డు లెక్క లేదు కదా అడగండి అంటే మేము ఈరోజు వచ్చి చూసినామండి. ఉదయం 7 గంటలకు వచ్చినాం. 7 గంటలకు వస్తా 10 బండ్లు వస్తే 10 బండ్లు ఆపేసినాం. ఆ రోడ్డు మీద అసలు కంకర లేదు సార్, చూడండి ఒకసారి. రోడ్డు మీద కంకర లేదు. ఇది ఓన్లీ అంత షిప్స్, ఓన్లీ దేనికి ఆడతారు బాత్రూమ్ బిల్లలకు వాటికి వీటికి వాడే కంకర. ఇది తీసుకొచ్చి రోడ్డు మీద పోసి మొత్తం ఇదే పోసారు. మిల్లర్ లేదు, ఒక దీనికి అదేమంటారు రోలర్ లేదు. ఓన్లీ పోస్తురు, వాళ్ళ కార్ల లారీలతోనే దొక్కుని వెళ్ళిపోతారండి. బండి పోయే పరిస్థితికి లేదు. వచ్చి మేము ఈరోజు వచ్చి చెక్ చేసినాం. పొద్దున వచ్చి ఇంతవరకు వచ్చినా కానీ అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరో, ఆ సూపర్వైజర్ ఎవరో అసలు జాడలేరు సార్. ఇక్కడ అది జరిగే సిచ్యువేషన్ అది. చూస్తున్నారు కానీ అధికారులు వెంబడే దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో వెంబడే తక్షణమే స్పందించి వీళ్ళకున్న సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.